అన్నమయ్య జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. తంబాలపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి కుటుంబ సభ్యులు విస్తృతంగా ప్రచారం చేపట్టారు. అవ్వాతాతలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రతి గడపను పలకరించారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి కవితమ్మ, కుమారుడు అభినయ్ రెడ్డిలు ముమ్మరంగా ప్రచారం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది. నరసాపురం పట్టణంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు సతీమణి శారదావాణి ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. గడప గడపకు కలియ తిరుగుతూ వైఎస్ఆర్సీపీ సర్కారు అందించిన సంక్షేమాన్ని వివరించారు. నరసాపురం పట్టణం గడిచిన 5 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధితో నరసాపురం రూపురేఖలు మారిపోయాయన్న ఆమె ముదునూరిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ఝాన్సీ గారు రాలేదండి, మీరు మధ్య ఫ్యాన్ అండి బాబు, జగన్ గారు ఫ్యాన్. మార్నింగ్ వాక్ ను కూడా ఎన్నికల ప్రచారంగా చేసుకున్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయరాజు. ఏలూరు జిల్లా చింతలపూడిలో మార్నింగ్ వాక్ కు వెళ్లిన ఆయన ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. ఎండీఓ ఆఫీస్ నుంచి పాత బస్టాండ్ వరకు కొనసాగిన మార్నింగ్ వాక్ లో ఓటర్లను ఆత్మీయంగా పలకరిస్తూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది. తిరువూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి స్వామిదాసు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ జెండా కనపడగానే ప్రజలు ఉత్సాహంగా ఓటు గ్యారంటీగా వేస్తామని చెబుతున్నారన్నారు స్వామిదాసు. వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన సంక్షేమ ఫలాలతో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. ఆత్మీయ పలకరింపుతో తిరువూరు ఎన్నికల ప్రచారం జోరుగా ముందుకు సాగింది. జగనన్నను తిరిగి రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి ప్రజలంతా కూడా కోరుకుంటా ఉన్నారు. ఈ తిరువూరు నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ జగనన్నకి ఇచ్చి, అదేవిధంగా పార్లమెంటు కేసీఆర్ నాని గారికి, అసెంబ్లీకి నాకు మా ఓటు అని వాళ్ళు చెప్తా ఉంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు భారతదేశంలోనే అత్యుత్తమమైనటువంటి పరిపాలన, గ్రామ స్వరాజ్యం అందిస్తూ ప్రతి సచివాలయంలో ఎంప్లాయీస్ని పెట్టి, ప్రతి సచివాలయంలో అన్ని డిపార్ట్మెంట్లని అక్కడ ఏకరీతిని అంటే ఏక గవాక్ష విధానంలో ఏ పనున్నా సచివాలయం ద్వారా పని జరిగేటట్లు వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి భారతదేశంలోని ఆదర్శవంతమైన పరిపాలనకు శ్రీకారం చుట్టిన జగనన్నని తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలి. గ్రామరాజ్యం రావాలి, సామాజిక న్యాయం జరగాలి. అదే కాకుండా మహిళా సాధికారత, ఎంతోమంది మాటలు చెప్పిపోయారు. ఈరోజు 50% లోకల్ బాడీస్లో నామినేటెడ్ పోస్టులు అన్నింటిలో కూడా మహిళా తల్లులు నియామకం చేసి, ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు కూడా మహిళా తల్లుల అకౌంట్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ 2,60,60,000 కోట్ల పైగా నిధులని వాళ్ళ అకౌంట్లో జమ చేసి మహిళా తల్లులు హారతులు పడతా ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలో చేరే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. తాజాగా జనసేన నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వారందరికీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ కండువా కప్పి ఆహ్వానించారు. జనసేనతో పాటు భీమవరంకు చెందిన నాయి బ్రాహ్మణులు, ముస్లిం సోదరులు కూడా వైఎస్ఆర్సీపీలో చేరారు. అన్న ఒకసారి ఇలా చూడండి, ఇలా చూడండి అన్న, ఇలా చూడండి అన్న, ఇలా చూడండి అన్న, ఒకసారి ఇలా చూడండి. అన్న ఒకసారి ఇలా చూడండి. ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో వైఎస్ఆర్సీపీకి మద్దతుగా గౌడ సామాజిక ఆత్మీయ సమావేశం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బయ్య చౌదరి, ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్ యాదవ్లకు భారీ మెజార్టీని అందించాలని పిలుపునిచ్చారు గౌడ సంఘ నేతలు. వైఎస్ జగన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుంటే మరింతగా బీసీలు అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లారన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ జనసేనకు ఝలకిచ్చారు ఆ పార్టీ నేతలు. ఏఎస్పేట మండలంలోని పలు పంచాయతీల్లో జనసేన టీడీపీకి చెందిన 300 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరాయి. వీరందరికీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అందరం సమిష్టిగా కృషి చేసి మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుందామని, వైఎస్ఆర్సీపీ సంక్షేమ ప్రభుత్వాన్ని ఆదరించేలా ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు విక్రమ్ రెడ్డి. ప్రతిరోజు 100 నుంచి 200 కుటుంబాలు అయితే రావడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్క మండలంలో. ఈరోజు ఏఎస్పేట రమ్తుల్లా గారు వాళ్ళు తెలిసిన చర్యలు కుటుంబాలు కానీ వాళ్ళ ఏరియాలో ఉండే అభిమానులు కానీ ఎన్నో మంది ఎన్నో సంవత్సరాల నుంచి టీడీపీలో ఉంటూ ఈసారి ప్రత్యక్షంగా మన ప్రభుత్వంలో మనకు అండగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆకిపాటి అమర్నాథ్ రెడ్డిలు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేశారు. వీరబల్లి గ్రామంలో ప్రతి గడపకు తిరిగి వైఎస్ జగన్ అందించిన సంక్షేమ పాలనను వివరించారు. వీరికి అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గడికోటి శ్రీకాంత్ రెడ్డి సతీమణి శివలలిత విస్తృతంగా ప్రచారం చేపట్టారు. సంక్షేమం, అభివృద్ధిని 2 కళ్లుగా వైఎస్ జగన్ పాలన సాగిందన్నారు. ప్రతి గడపకు వెళ్లిన ఆమె వైఎస్ జగన్ సుపరిపాలన కావాలంటే మళ్లీ వైఎస్ఆర్సీపీని గెలిపించాలని కోరారు. ఆమెతో పాటు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాయి. అన్నమయ్య జిల్లా రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గడప గడపలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయనకు ప్రతి చోట అపూర్వ స్వాగతం లభించింది. వైఎస్ఆర్సీపీ అంటే పేదల పార్టీ అని, ఒంటరి మహిళల పార్టీ అని అంటూ మహిళా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి వివరించింది. ఆమె ఏమంటుందో మీరు వినండి. మరి ये गरीबों की पार्टी है। जय जगन, जय जगन, जय जगन, जय जगन, जय जगन। ये गरीबों की पार्टी है, यतीमों की पार्टी है, ज़ईफों की पार्टी है, कमजोरों की पार्टी है, अम्मावड़ी जो भी लेती ना उनकी पार्टी है, ज़ईफों की पार्टी है, आसरा लेते साले की पार्टी है, आखिरकार वंटरी महिला की पार्टी है। इस कदम पे चला दे, हम भी इस कदम पे चलेंगे इंशाअल्लाह। इस पार्टी का हम वोट डालेंगे। వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పులివెందుల నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్ కు మద్దతుగా వైఎస్ కొండారెడ్డి, యువనేత రోహన్ నాగిరెడ్డిలు ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. గండికోవూరు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న సంక్షేమ పాలనను వివరించారు. సీఎం వైఎస్ జగన్ తో పాటు ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డికి భారీ మెజార్టీని అందించాలని ప్రజలను కోరారు కొండారెడ్డి. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థి నూకతూటి రాజేష్ కు మద్దతుగా ఎంపీ అభ్యర్థి గురుమూర్తి ఎన్నికల ప్రచారం చేపట్టారు. సత్యవేడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు భారీ మెజార్టీ వస్తుంది అంటున్న గురుమూర్తి, రాజేష్లతో మా ప్రతినిధి మూర్తి ఫేస్ టు ఫేస్. తిరుపతి జిల్లా సచ్చివేడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. సంబంధించినటువంటి నాయకులు, ఇటు పిచ్చటూరు మండలానికి సంబంధించిన నాయకులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రెట్టించిన ఉత్సాహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ గురుమూర్తి అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, సచ్చివేడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అపూర్వ స్పందన వస్తుంది, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. దాదాపు సత్యవేడు నియోజకవర్గంలో 91% కుటుంబాలకి జగనన్న సంక్షేమ పథకాల ద్వారా దాదాపుగా 2,000 కోట్ల రూపాయలని ప్రతి ఇంటి గుమ్మానికి గౌరవ ముఖ్యమంత్రి వారు చేర్చడం జరిగింది. కొన్ని కుటుంబాలు దాదాపుగా 40 కుటుంబాలు అడవికంటగ నుంచి, పిచ్చాటూరు మండలం అడవికంటగ నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలకి, ఆయన పాలనకి ఆకర్షితులై ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి వచ్చి జాయిన్ కావడం జరిగింది. చాలా సంతోషం. నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని, అలాగే ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి నూకతోటి రాజేశాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలు సంకల్పించున్నారు. మోహన్ రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో, అట్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో, అలాగే సత్యవేడు నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులందరూ సమిష్టిగా ఒక్క తాటి మీద నిలిచి ఉన్నారు.
ఈ నియోజకవర్గంలో నన్ను గెలిపేయాలని, అంటే నన్నంటే జగనన్నే, మేమంటే జగనన్నే వెనకాల, నన్ను గాని గురుమూర్తిని గెలిపేయాలని ప్రజలందరూ కూడా ఒకే తాటి మీద ఉన్నారు. ఈరోజు మొన్న చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఆయన గురించి ఒక్క మంచి మాట కూడా ఎమ్మెల్యే అభ్యర్థి గురించి చెప్పలేదు. ఆయన చెప్పిందంతా పెద్దిరెడ్డిని తిట్టడం వల్ల మేము టికెట్ ఇచ్చామన్నారే గానీ ఇంక వేరే మంచి మాటలు ఏమి చెప్పలేదు అభ్యర్థి గురించి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేష్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలే ఎజెండాగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ నియోజకవర్గంలో మరొకసారి ఘన విజయం సాధిస్తామని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ ముఖేష్ తో విజయమూర్తి, సాక్షి టీవీ, సచివేడు నియోజకవర్గం నుంచి. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్తో కలిసి పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ, బీజేపీ, జనసేన ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని విజయసాయిరెడ్డి అన్నారు. కూటమి మాయలో పడి ఓటును దుర్వినియోగం చేసుకోవద్దన్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మీరందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మిమ్మల్ని మభ్యపెట్టేదానికి ప్రయత్నిస్తూ ఉంది. వాళ్ళకున్నటువంటి డబ్బు సంచులతో మిమ్మల్ని కొనుగోలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అన్ని రకాలుగా మిమ్మల్ని వాడుకోవాలని మీ యొక్క ఓట్లు తీసుకున్న తర్వాత వారు మీకు కనిపించరు. మీ ప్రయోజనాలను కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ ఉండదు. బీజేపీ ఎలాగూ మీ యొక్క ప్రయోజనాలను కాపాడదు అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి మీరందరూ కూడా ఐకమత్యంగా ఉండండి. విశాఖలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు వరుసగా ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యాలయాలు తెరుచుకుంటుంటే విశాఖలోని వార్డుల వారీగా ప్రారంభిస్తున్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని బర్మా క్యాంపులో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని కేకే రాజు ప్రారంభించారు. ఇప్పటికే నామినేషన్ దాఖలు సమయం దగ్గర పడుతున్నప్పటికీ టీడీపీ కూటమి అభ్యర్థులను మార్చుకుంటూ వెళ్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం గెలుపు బాటలో వెళ్తున్నారని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేకే రాజు అన్నారు. నాయకులు సోదరులు గౌరవతులుగా ఇచ్చేసిన ఈరోజు ఉత్తరాంధ్రకి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఆనాడు 1995 నుంచి 2004 వరకు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అడుగడుగునా కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని ద్రోహం చేసి ఈ ప్రాంత అభివృద్ధికి ఆటంకం కలిగించి ఈ ప్రాంతానికి అన్యాయం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ 2014 నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఆ 9 ఏళ్ళు హైదరాబాద్ అన్నాడు. 2014 నుంచి 2019 వరకు కూడా మళ్ళీ అప్పుడు హైదరాబాద్, ఇప్పుడు అమరావతి పేరుతో ఈరోజు చాలా తీరని అన్యాయం ఉత్తరాంధ్ర ప్రాంతానికి చేయడం జరిగింది. కూటమి కలయికే అనైతికమైన ప్రజలందరూ కూడా ఈరోజు గుర్తించారు. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు కూడా ఇదే కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం చేసిందో ప్రజలు తెలుసు. కాబట్టి కూటమిలో ఉన్న మిగతా పార్టీలు, ఒక పార్టీకి ఒక నాయకు సంబంధించిన కార్యకర్తలు, ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తలే కలిసే పరిస్థితులు లేవు. సో అలాంటిది ఈరోజు ప్రజలు వాళ్ళని ఏ రకంగా విశ్వసిస్తారనేది ప్రజలందరూ కూడా విశ్వసించే పరిస్థితులు లేవు.